అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు ఆర్థిక స్వాతంత్రం అంటే. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భాగ్యం శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పూజ పూర్తి చేసుకుంది. వాయనమిచ్చే సమయానికి బెల్లు మోగింది. ఐశ్వర్య వచ్చుంటుందనుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. మాస్కుతో ఐశ్వర్య ఎదురుగా నిల్చొని ఉంది. రావే, ఇంత కరోనా అయినా మరి బొత్తిగా ఒక్క ముత్తైదువుని అయినా పిలవకుండా పూజ చేసుకోవటానికి నాకు మనసొప్పలేదు. అందుకే నువ్వైతే పక్కనే ఉంటావని పిలిచాను అంది శానిటైజర్ చేతికందిస్తూ. ఏదో ఒకటి కనీసం పిలిచావు లేవే, నా మనసేమీ బాగాలేదు. ఈ వంకనైనా బయటికి వచ్చానంది దిగులుగా ఐశ్వర్య. ఏమయ్యింది? పెళ్ళయ్యి 2 ఏళ్ళు కూడా కాలేదు. ఇద్దరు హనీమూన్ కపుల్లా ఉంటారు. నీకేమి సమస్యలే అని ఆశ్చర్యపోయింది భాగ్యం. ఇంతలో కాలింగ్ బెల్ మోగి సంభాషణకు అంతరాయం కలిగింది. బయట బేగం పనమ్మాయి మాస్క్ వేసుకొని నుంచొని ఉంది. అమ్మ, జీతం కోసం వచ్చాను అంది. నీకు పేటీఎం, గూగుల్ పే ఏమైనా ఉన్నాయా అని అడిగింది భాగ్యం. అమ్మ, నాకు బ్యాంక్ అకౌంటే లేదు కదమ్మా, మీకు తెలియందేమిటి అంది బేగం బుర్ర గోక్కుంటూ. నీకెన్నిసార్లు చెప్పా బేగం బ్యాంక్ అకౌంట్ తెరవమని? నువ్వు అసలు వింటేనా? ఉండు, చిల్లర వెతికి తెచ్చిస్తాను అని విసుక్కుంటూ లోపలికి వెళ్ళింది భాగ్యం. ఏమనుకోకండమ్మా, మీ దగ్గర డబ్బులుంటే బానకీలో ఉన్నట్టే కదమ్మా, డబ్బులు కొంచెం అర్జెంట్ అంది బేగం జాలిగా ముఖం పెట్టి. భాగ్యం ఎలాగో చిల్లర కూడబలుక్కొని జీతం తెచ్చిచ్చింది. అమ్మ, ఇలా ఉత్తపున్నానికి జీతం తీసుకోవడం ఇబ్బందిగా ఉంది, తొందరగా పనిలోకి పిలవందమ్మా అంది బేగం. చెప్తానులే, పరిస్థితులు కాస్త సర్దుకొని. అయినా నీ మంచి కోసమే చెప్తున్నా. నీకేదైనా సుస్థి చేస్తే నువ్వు తిప్పలు పడలేవు. అన్నట్టు నువ్వు నా దగ్గర దాచుకున్న 3000 భద్రంగానే ఉన్నాయి. అర్జెంట్ అయితే చెప్పు అంది భాగ్యం. అవి అట్టాకే ఉంచండమ్మా, మనవడి ఫీజు కోసం దాచాను. మళ్ళీ నా మొగుడు దాన్ని కూడా తాగి తగలేస్తాడు అని బేగం డబ్బులు లోపల దోపుకుంటూ సరేలే, జాగ్రత్తగా ఉండు అంది. చెప్పి తలుపు వేసింది భాగ్యం. ఈ వయసులో కూడా మనవడి బాధ్యతను నెత్తిన వేసుకుంది పాపం అనుకుంది లోపల. పని చెయ్యకుండా జీతం ఇస్తున్నావా, అది కూడా శుక్రవారం పూట అంది ఐశ్వర్య ఆశ్చర్యంగా. మనకు ఉన్న దాని ముందు వాళ్ళ జీతం ఎంత పాపం, మనం ఇవ్వకపోతే వాళ్ళకి ఎలా గడుస్తుంది? ఇక శుక్రవారం అంటావా? డబ్బుల్ని దాచుకోవటం మన చేతిలో ఉంది, కానీ వారాలేమి చేస్తాయి? పాపం అర్జెంటట, మళ్ళీ ఏం వస్తుందిలే అంటూ భాగ్యం దేవుడి మందిరం దగ్గరకు వెళ్ళింది. తాంబూలం చేతికిచ్చి వాయనం ముగించింది. ఇద్దరూ సోఫాలో కూలబడ్డారు. ఇంతకీ ఏదో విషయంలో దిగులు అన్నావు, చెబితే నీ బాధ తగ్గుతుందనుకుంటే చెప్పు అంది భాగ్యం. ఏమీ లేదే, ఈ నెల జీతంతో నేను బంగారం కొనుక్కుంటానంటే మా ఆయన ఇప్పుడు బంగారం రేటు ఎక్కువగా ఉంది వద్దంటున్నారు. నేను కూడా సంపాదిస్తున్నాను కదే, నాకా మాత్రం స్వాతంత్రం లేదా? ఎంతసేపు ఏవో స్థలాలు పొలాలు కొంటానంటాడు. ఈరోజు ఆ విషయంలోనే పెద్ద గొడవయ్యింది. ఇందులో నా తప్పేమైనా ఉందా అని అసలు గోడు చెప్పుకుంది ఐశ్వర్య. అసలు లేదు, తప్పంతా చారుమతిదే అన్నది భాగ్యం నవ్వుతూ. చారుమతి ఎవరు మధ్యలో అంది ఐశ్వర్య కోపంగా. అదే ప్రతి సంవత్సరం మనం చదువుకునే కథలో హీరోయిన్, వరలక్ష్మి పూజ కథలో ఉండే ఆమె. మనకు చిన్నప్పటి నుండి నగల మీద ఆశని పెంచిన కథ అదే కదా అంది నవ్వును ఆపుకుంటూ. ఓహో అదా, ఇంతకీ నువ్వేమంటావు? నాకు అర్థం కాలేదు అంది ఐశ్వర్య సందేహంగా. ఏమీ లేదు, నేను నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను, వాటికి సూటిగా సుత్తి లేకుండా సమాధానం చెప్పంది భాగ్యం. మొదటిది, నువ్వింత సంపాదిస్తున్నావు కదా, నీ ప్రొవిడెంట్ ఫండ్లో డబ్బులు ఎంతున్నాయో, నీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమిటో నీకు తెలుసా అని అడిగింది భాగ్యం. ఏమోనే, నేనంత పట్టించుకోను. ఈ డబ్బుల వ్యవహారం పట్టించుకోవటం అంటే ఏమో అసలు ఇష్టం ఉండదని బదులిచ్చింది ఐశ్వర్య. సరే, రెండవది, మీ పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, మీ రిటైర్మెంట్ ఖర్చులు, నెలవారీ ఖర్చులు ఇవి ఎంత అవుతాయో నీకు అంచనా ఉందా?
మళ్ళీ అడిగింది. ఇంటి ఖర్చులంతా మగవాళ్ళవే కదా, నేనా విషయం ఎప్పుడూ ఆలోచించలేదని చాలా సాధారణంగా చెప్పింది ఐశ్వర్య. నేను ఊహించింది ఇక చివరిది. నువ్వు నీ ట్యాక్స్ రిటర్న్స్ ఎప్పుడైనా ఫైల్ చేశావా అని చివరి బాణం సంధించింది. అమ్మో, అదొక తలకాయ నొప్పి, నాకసలు బుర్రకెక్కదు. అన్నీ మా ఆయనే చూసుకుంటాడు. అయినా నా సమస్యకి ఈ ప్రశ్నలకేమైనా సంబంధం ఉందా అంది ఐశ్వర్య చిరుకోపంగా. ఉంది కనుకే అడిగాను. మన కుటుంబ పరిస్థితులేంటి, ఏ సమయంలో ఎంత ఖర్చు కావాలని కూర్చొని చర్చించుకోవలసిన అవసరం భార్యాభర్తలకిద్దరికీ ఉంది. ఇద్దరూ అందులో సమానంగా భాగస్వాములే. డబ్బులెందులో పెట్టాలని అభిప్రాయ భేదాలు రావటంలో తప్పులేదు. ఆ సమయంలో కూర్చొని కుటుంబానికి ఏదవసరమో దానికి ప్రాధాన్యతనివ్వాలి. అందులో మనం కూడా నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోవాలి. అంటే ఆర్థిక శాస్త్రం గురించి మనకు కూడా కొంత అవగాహన అవసరం. బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, రియల్ ఎస్టేట్లు, బంగారం, అలా ఏ సమయంలో ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే అవగాహన మనకు కూడా అవసరమని ముగించింది. అంటే మా ఆయన చెప్పినదే నిజమంటావా అంది సూటిగా ప్రశ్నిస్తూ. ఈ విషయంలో మగవారికే ఎక్కువ తెలుసని కూడా నేననను. ఆడవారి ఆర్థిక నిర్ణయాలలో రిస్క్ ఎక్కువ ఉండదని పెద్ద ఆర్థిక సర్వేలో తేలింది. ఇటువంటి సంక్షోభ సమయంలో అదేగా కాపాడేది. ఇంకా ఆడవారు సంపాదిస్తే సమాజ సేవకు, కళలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారని కూడా ఒక నివేదిక చెప్పింది. అందుకే మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఇద్దరూ అవసరమే. కాకపోతే కుటుంబ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని కొంచెం వ్యవహార జ్ఞానం పెంచుకొని ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలని చెప్తున్నా అంతే అని తాపీగా సమాధానమిచ్చింది. నీకొక విషయం తెలుసా, విడాకులకు మొదటి కారణం ఈ ఆర్థిక వ్యవహారాలే. ఇద్దరూ సంపాదిస్తున్నప్పుడు ఇది నా డబ్బు నీ డబ్బని కొట్టుకోవటం, మన డబ్బు అని ఆలోచిస్తే సమస్యలే ఉండవుగా అని ముగించింది భాగ్యం. ఐశ్వర్య ఆలోచనలో పడింది. ఇంత మంచి కథను మనకు అందించిన సౌదామిని గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.